ఇక బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఏపీ మంత్రి వంగలపూడి అనిత సూచించారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై విపత్తు నిర్వహణ ఎండీ ప్రకాష్ జైన్ సిబ్బందితో మంత్రి సమీక్ష నిర్వహించారు. వాయుగుండం రానున్న 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వైపు కదులుతుందన్నారు. ఆదివారం వరకు కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే వీలుందని చెప్పారు. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తీర ప్రాంతాల్లో అలలు 2.9 నుండి 3.6 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే వీలుందని మంత్రి చెప్పారు. అత్యవసర సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు సంప్రదించాలని సూచించారు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాద హాట్స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇరిగేషన్, ఆర్అండ్బి, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుని గండ్లు గుర్తించి చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత ఆదేశించారు.